హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కొబ్బరి చూపిస్తుంది. కొబ్బరితో ఏం చేస్తాను అనుకుంటున్నారా? కొబ్బరితో నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు తీసుకొని ఇక్కడ మిక్సీలో వేసి మిక్సీ పట్టానండి కొద్దిగా బరకగా. తర్వాత 2 కప్పుల కొబ్బరి ముక్కలకు 2 కప్పుల వాటర్ అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టుకున్నానండి నేను. తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, ఇలా ఒక వైట్ క్లాత్లో వేసి కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలు అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే క్లాత్ని కొబ్బరి పాలు అనేది సపరేట్ అయిపోతాయండి. పక్కన పెట్టుకోవాలి కొబ్బరి పాలు. తర్వాత వేరొక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నానండి నేను. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ కలిపెట్టుకున్నాం కదా, వేసి కలపాలండి. తర్వాత వేరొక స్టవ్ పైన చిన్న పాత్ర పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఇక్కడ నేను. దానిలో కొబ్బరి పాలు వేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా 1/2 కప్ వరకు షుగర్ వేసుకున్నాను నేను. షుగర్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువనైనా వేసుకోవచ్చు. మొత్తం షుగర్ కూడా వేసాక మొత్తం బాగా కలిసేలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న మంటపై ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా జున్ను అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొబ్బరి పాలతో జున్ను చాలా టేస్టీగా ఉందండి. పక్కగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా సింపుల్ అండి చేయడం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.